దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 50వ వచనము. ధ్యానం. చిన్న రాయిని వడిసెతో విసిరి దావీదు గొలియాతును చంపివేశాడు. ఈ కథ మన జీవితాల్లో దేవుని పట్ల మరింత విశ్వాసం కలిగిస్తుంది, ధైర్యాన్ని నింపుతుంది. దేవుడు మన పక్షాన ఉన్నాడని నమ్మితే సాధారణమైన వస్తువులను ఉపయోగించి కూడా గొప్ప విజయాలు సాధించవచ్చునన్న ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. మొదటిగా, బలంతో కాదు, దేవునిపై విశ్వాసంతో విజయం పొందుతాము. గొలియాతుకు శరీర బలం ఉంది, గొప్ప ఆయుధాలున్నాయి, యుద్ధ నేర్పరైన శూరుడు. కానీ దావీదు దేవునిపై గట్టి విశ్వాసంతో ఎదిగినవాడు. మనం కూడా సమస్యల తీవ్రత చూసి భయపడాల్సిన అవసరం లేదు. మనం నమ్మిన దేవుడు ఎంత బలమైన వాడో తెలుసుకోవాలి. రెండవదిగా, పరిస్థితులకు తగిన ఆయుధాలు దేవుడే సిద్ధం చేస్తాడు. దావీదు చేతిలో ఖడ్గం లేదు, కానీ వడిసెల రాయి ఆయనకు సరిపోయే ఆయుధాలు. దేవుడు మన చేతిలో ఉన్నదాన్ని ఉపయోగించి గొప్ప కార్యాలు చేయగలడు. మూడవదిగా, ధైర్యం అంటే దేవునిపై విశ్వాసం కలిగి ముందుకు సాగడం. నిజమైన ధైర్యం అనేది భయం లేకపోవడం కాదు, భయాన్ని ఎదుర్కొంటూ దేవునిపై ఆధారపడి ముందుకు వెళ్ళడమే. ప్రార్థన. ప్రభువా, నన్ను దావీదు వలె చేయము. బాహ్యంగా బలహీనుడనైనా నీపై నా విశ్వాసంతో ప్రతి గొలియాతుని ఎదుర్కొనే గెలవగల శక్తి నాపై కురిపించుము. నీవిచ్చిన ప్రతి చిన్న అవకాశము, అందుబాటులో ఉన్న సాధనాలతో గొప్ప కార్యాలు చేయగల సమర్థతను నాలో నింపుము. నీ కృపను బట్టి గొప్ప కార్యాలు చేయుటకు, ఆశ్చర్యకరమైన విజయాలు రుచూచుటకు నీ సన్నిధి బలం నాకు దయచేయము. నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్.